నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన. అంకాపూర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనుల పరిశీలన. మంత్రితో కలిసి అభివృద్ధి పనులలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్ బాల్కొండలో శ్రావణ శుక్రవారం మరియు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు. పడకల్ గ్రామంలో కిరాణా దుకాణంలో దొంగల బీభత్సవం. తాళం పగలగొట్టి నగదు మరియు సామాను లూటీ. వేల్పూర్ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం. మండలంలోని అంకాపూర్ గ్రామంలో కొనసాగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పరిశీలించారు. ఎమ్మెల్యే సొంత గ్రామంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు ఆదేశించారు. అనంతరం అంకాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించి మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మిగులు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేర్చాలని, అదేవిధంగా ఆలూరు ఎంఆర్ఓ కార్యాలయ నిర్మాణానికి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నిధుల మంజూరుకు హామీ ఇచ్చిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ఈరోజు గౌరవనీయ తెలంగాణ రెవెన్యూ హౌసింగ్ మినిస్టర్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదర్శ గ్రామం అంకాపూర్కు ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏ రకంగా ముందుకెళ్తుంది చూసి సలహాలు ఇచ్చాడు. కొన్ని కాంట్రాక్టర్ని పిలిచాడు. చాలా శరవేగంగా జరుగుతుంది. ఇంకా శరవేగంగా జరగాలి. ఇది ఎమ్మెల్యే గారి గ్రామం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ లోటుపాట్లు ఉండకూడదు, నాణ్యతలు తేడా ఉండకూడదు. ఇక రెండోది, ఇక్కడ కొన్ని మిగిలిపోయిన ఇండ్లు ఏవైతున్నాయో 28 అయితే 28 ప్రత్యేకంగా మంత్రి గారిని తీసుకురావడం ఎందుకు జరిగిందంటే ఇంకా మాకు అవకాశాలు, ఎందుకంటే తెలంగాణలో ఇంకా 28 ఇంకొక 28 చేసుకోవడానికి అవకాశం ఆయన చూస్తే అర్థమవుతుంది అంటే చూపించడం జరిగింది. రెండోది చాలా సంతృప్తి చెందారు. ఈ 96 ఏవైతే పేదలకు ఇచ్చాము డబుల్ బెడ్రూమ్ ఆప్షన్ కూడా క్వాలిటీ కావచ్చు, వర్క్ కావచ్చు. ఆర్మూర్ నియోజకవర్గానికి కావాల్సిన ఇంకెటువంటి అవసరాలైనా సరే ఆలూరు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఆర్మూర్ ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, రేపు వీలైతే రేపే శాంక్షన్ చేస్తాం. ఎందుకంటే దొంకేశ్వర్ చేశాము, రేపు మీటింగ్ ఉంది, రెవెన్యూ ఇంకా ఆర్మూర్ నియోజకవర్గం సంబంధించిన ఎటువంటి రెవెన్యూ సమస్యలైనా మేము పరిష్కారం చేస్తాం. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే కొంతమంది పేదలకు ఇండ్లు కావాలని అడగడం జరిగింది. దాన్ని కూడా ప్రత్యేకంగా ఆర్మూర్ విషయంలో ప్రత్యేక దృష్టి తీసుకొని దాన్ని చేస్తామని. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని దేవీమాత ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల ధనలక్ష్మి ఆలయంతో పాటు హౌసింగ్ బోర్డు హనుమాన్ ఆలయంలో గల దుర్గామాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తూ ధనలక్ష్మి అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని తెలిపారు. వరలక్ష్మి వ్రతము సందర్భంగా అందరూ మహిళలు వచ్చి దుర్గామాతకు పూజలు నిర్వహించేసి ప్రతి ఒక్కరికి ఈ కాలనీ వాసులు అందరికీ దుర్గామాత యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుచు, ఈ రోజు పవిత్రమైన రోజు కాబట్టి, ఈ రోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి వారందరికీ, మన కాలనీ వాసులందరికీ, ఆర్మూర్ పట్టణ వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ప్రతి శుక్రవారం రోజు కూడా మా దుర్గామాత ఆలయం లోపల అనేక మంది అధిక సంఖ్యలో మహిళలు వచ్చేసి ఈ దుర్గామాత యొక్క పూజలు నిర్వహించేసి పట్టు వస్త్రాలు సమర్పించేసి నైవేద్యాలు సమర్పించేసి వారి మొక్కులను నిర్వహించుకుంటారు. కాబట్టి వారికి మా కాలనీ తరపు నుండి, మా అభివృద్ధి కమిటీ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆర్మూర్ పట్టణంలోని శ్రీ జమ్మి హనుమాన్ దేవస్థానం నందు గల శ్రీ ధనలక్ష్మి అమ్మవారి గుడిలో శ్రవణ మాస సందర్భంగా ఈ రోజు శుక్రవారం రోజు భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించడం జరుగుతుంది. అమ్మవారు అందరి కోరికలకు తీరుస్తున్నారు. భక్తులు కూడా అధిక సంఖ్యలో ఉదయం నుంచే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అధిక సంఖ్యలో ఇచ్చేస్తున్నారు. మరి అమ్మవారి కృపకటాక్షాలు భక్తులందరికీ కలగాలని వేడుకుంటున్నాం. జరిగినాయి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ రోజు ఉదయం నుండే అమ్మవారికి అభిషేకాలు, పంచామృత అభిషేకాలు మరియు కుంకుమార్చనలు నిర్వహించడం జరిగింది. జరుగుతున్నాయి కూడా. మరి వాయనాలు కూడా అధిక సంఖ్యలో వచ్చేసి అమ్మవారికి వాయనాలు కూడా సమర్పిస్తున్నారు, చీరలు సమర్పిస్తున్నారు. మరి వారి కోరికలు కూడా అమ్మవారు తీర్చాలని, అమ్మవారి కృపకటాక్షాలు ఉండాలని తెలియజేస్తున్నాము. నిజామాబాద్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్యను ఆర్మూర్ పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు తులసి కుమార్ పట్వారి మర్యాదపూర్వకంగా కలిశారు.
జాతీయ స్థాయిలో పురస్కారం అందుకున్నందుకు గాను తులసి పట్వారిని సిపి సాయి చైతన్య అభినందించారు. యువత తులసిని ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాలలో ముందుకు సాగాలని తెలిపారు. జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లా కమిషనర్ పోలీస్గా ఎంపికైన సందర్భంగా తులసి పట్వారి సిపిని శుభాకాంక్షలు తెలిపి మొక్కలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గోపీకృష్ణ పట్వారి తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీరామ కాలనీలో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ గృహంలో వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైందవ ధర్మాన్ని కాపాడుతూ శాస్త్ర ప్రకారం ఇతిహాసాల ఆధారంగా పండుగలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గ మహిళలకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. పవిత్రమైన మాసమైనటువంటి శ్రావణ మాసం అంటే ఆ భగవంతులకి అలాగే భగవత్ స్వరూపులైనటువంటి మహిళలందరికీ కూడా మంచి దినాలుగా మేము భావిస్తాం. హైందవ సంస్కృతి సనాతన ధర్మంలో కూడా ఇతిహాసాలు గాని పురాణాల్లో గాని వరలక్ష్మి వ్రతం అనేది చాలా ప్రభావవంతమైంది. మరియు స్త్రీ యొక్క జీవితమే ఒక లక్ష్యంతో ఉంటుంది. తను పుట్టినప్పటి నుంచి పడితే కడ వరకు కూడా కొడుకుని, భర్తని, తండ్రిని అలాగే వారి యొక్క ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు భర్తకు అలాగే కుటుంబానికి మొత్తానికి రావాలని చెప్పి ఈ యొక్క మంచి శ్రావణ మాసంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మన నివాసంలో చాలా మంది మహిళలు అందరు కూడా అక్క చెల్లెళ్ళందరూ కూడా మా పాప శ్రీనిధి వరలక్ష్మి వ్రతాన్ని తనకు భగవంతుడు సంకల్పించిండు రావాలని చేయాలని ఇప్పుడున్న ట్రెండ్ లో ఏమైపోయింది అంటే జెన్జీ దాంట్లో పిల్లలందరూ కూడా లేట్ గా లేవడం, రాత్రి వరకు నిద్రపోకుండా ఉండడం అనేది ఉంది. భక్తి శ్రద్ధలు గాని, పురాణాలు గాని, రామాయణం గాని, మహాభారతం గాని, భగవద్గీత గాని, దేవతల యొక్క వారి యొక్క చరిత్ర ఏంది, పుణ్య పురుషుల యొక్క జీవిత చరిత్ర ఏంది చాలా నానాటికి తగ్గిపోతుంది. కానీ ఇప్పుడున్న పిల్లల్లో భక్తి తత్వం పెరుగుతుంది. అనుకున్నది కంపల్సరిగా జరగాలని కోరుకుంటూ ఆ వరలక్ష్మి వ్రతం ఏదైతుందో చారుమతి దేవి పురాణాన్ని బట్టి మేము ఈ రోజే తెలుసుకున్నది ఏంటంటే చారుమతి దేవి యొక్క పుణ్య ఫలితంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం ఆచరించడం వల్ల తమ యొక్క పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది, అలాగే భర్త ఆయురారోగ్యాలు బాగుంటది, ఇంటి యొక్క ఐశ్వర్యం కూడా బాగుంటది అన్న ఉద్దేశంతో ప్రతి ఇంట్లో ఆచరిస్తున్నటువంటి అక్క చెల్లెలందరికీ కూడా మేము ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి సాంస్కృతిక, వైదిక, దైవం గురించి ఖచ్చితంగా ఈ ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లోని హైటెక్ సిటీలో నిర్వహించిన భారత్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2026లో ఆర్మూర్ కాంతి స్కూల్ డైరెక్టర్ వేల్పూర్ శశాంక్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైటెడ్ మైండ్ డైరెక్టర్స్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఈ అవార్డు అంకితమని అన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారి పేరు మీద వచ్చిన ఈ అవార్డు తనకు మరింత బాధ్యతలను పెంచిందని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం నిజామాబాద్లో పర్యటించనున్నారు. నాగారంలోని నిర్మితి కేంద్రం వద్ద హౌసింగ్ టవర్స్ నిర్మాణం కోసం స్థల పరిశీలన జరపనున్నారు. అనంతరం 43వ డివిజన్ పాముల బస్తీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో భేటీ కానున్నారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు పత్రాలను పంపిణీ చేయనున్నారు. అక్కడి నుండి గుప్పన్పల్లికి చేరుకుని తహసీల్దార్ కార్యాలయాలు, సబ్ రిజిస్టర్ కార్యాలయాల భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. దుబ్బా ప్రాంతంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11:45 ప్రాంతంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి చేరుకొని హౌసింగ్, రెవెన్యూ అంశాలపై నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పర్యటనను పురస్కరించుకొని కలెక్టర్ భవేష్ మిశ్రా శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై చేపట్టాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరస్పర సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. అంతకుముందు మంత్రి పర్యటించనున్న ప్రాంతాలను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట డిఆర్ఓ గీత, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు సామూహిక హారతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో పట్టణ ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు ఉన్నారు. శుద్ధ
పౌర్ణమకు ముందు వచ్చే శుక్రవారం నాడు మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం ఒక ముఖ్య ఉద్దేశం ఏమనగా మహిళలందరికీ మంచి ఆరోగ్యము, అఖండ సౌభాగ్యము, ఈ వరలక్ష్మీదేవి యొక్క వ్రతం వలన ఈ వ్రతాన్ని చేసి ఆ లక్ష్మీదేవి కృపకు పాల్గొని ఇవన్నీ కూడా పొందుతారని విశేషమైన వారం ఈరోజు. జక్రన్పల్లి మండలం పడకల్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ కిరాణా అండ్ జనరల్ స్టోర్లో చోరీ జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. షాపు వెనుక తాళం పగలకొట్టి లోపలికి ప్రవేశించినట్లు గుర్తు తెలియని దుండగులు కౌంటర్లో ఉంచిన సుమారు ₹1,00,000 నగదు, అలాగే సుమారు ₹10,000 విలువైన సిగరెట్ ప్యాకెట్లు, బాక్సులను ఎత్తుకెళ్లినట్లు షాప్ యజమాని కౌటిక నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో షాపుకు సుమారు 300 మీటర్ల దూరంలో ఉన్న చింతలపల్లి గంగారెడ్డి ఇంటి తాళాలను కూడా దుండగులు పగలగొట్టారు. ఇంట్లోని వస్తువులను చిందరవందర చేశారు. అయితే అక్కడ ఎలాంటి వస్తువులకు చోరీకి గురైనట్లు ప్రాథమికంగా గుర్తించలేదు. ఈ ఘటనపై జక్రన్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలలో ఒకటి. ముఖ్యంగా స్త్రీలు లక్ష్మీదేవిని పూజిస్తూ తమ కుటుంబాలు బాగుండాలని, భర్తలకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని చేస్తారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పురోహితులు జోషి శ్రీనాథ్ ఆధ్వర్యంలో పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు మరియు విద్యార్థుల యొక్క మాతృమూర్తులు సామూహికంగా ఈ వరలక్ష్మి కార్యక్రమాన్ని చేశారు. అనంతరం రమాదేవి మాట్లాడుతూ స్కూల్ తరపు నుండి గత 40 సంవత్సరాల నుండి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంని వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటామని, పెళ్లైన వారు తన భర్తల ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని చేస్తారని, పెళ్లి కాని వారు పెళ్లి త్వరగా కావాలని చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల తరపున శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తూ ప్రపంచంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో పాడి పంటలు బాగా పండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ బసంత్ రెడ్డి, కౌశల్యాదేవి, ప్రధాన కార్యదర్శి నర్సయ్య, విజయ్, విద్వత్ సమితి సంయోజక్ శ్రీధర్, ప్రధాన ఆచార్యులు సాయి చరణ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నర్సారెడ్డి, అకాడమిక్ ఇన్ఛార్జ్ అశ్విన్ రెడ్డి, పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు, ఆచార్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో సామూహిక వరలక్ష్మీ వ్రత కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకుంటాం. అందులో మహిళలు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా పూజా సామాగ్రి అన్నీ సమకూర్చుకొని అమ్మవారిని అలంకరించుకొని ఈ పూజ నిర్వహిస్తారు. సుమంగళి స్త్రీలు నిర్వహించుకుంటే సకల సౌభాగ్యాలతో తులదూగుతారు. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు నిర్వహిస్తే త్వరగా పెళ్ళవుతుందని ఈ వ్రత విధానంలో తెలియజేయడం జరిగింది. ఈ వ్రతం మా పాఠశాలలో గత 40 సంవత్సరాలకు పైగా నిర్వహిస్తున్నాము. ప్రతి ఏటా ఈ వరలక్ష్మి వ్రతాన్ని సామూహికంగా మాతృమూర్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తాము. ఇక్కడ మా పాఠశాల మాతాజీలతో పాటు పిల్లలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ వ్రతం నిర్వహించుకుంటే అందరికీ సకల సౌభాగ్యాలు, సుఖ సంపదలు వస్తాయని ప్రతిపాదిస్తాం. వేల్పూర్ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ వేల్పూర్ ఆధ్వర్యంలో వేల్పూర్ ఎక్స్ రోడ్లో ప్రమాదానికి గురైన బాధితునికి ఆర్థిక సహాయాన్ని అందించారు. వేల్పూర్ సాయిబాబా టెంపుల్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన మోత్కుల మల్లేష్ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ సభ్యులు వారిది నిరుపేద కుటుంబం కావటం వల్ల అతనికి హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకొని ఈరోజు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య వివరాలను తెలుసుకొని వారి యొక్క తల్లికి 10,500 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. వారికి సంస్థ తరపున వారి యొక్క కుటుంబానికి ధైర్యం కల్పించారు. కష్ట సమయంలో అండగా నిలిచి మానవత్వంతో స్పందించిన హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్కు మల్లేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని శుక్రవారం దేవి ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను పురోహితులు జంగం గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం, హారతి, భక్తులకు ప్రసాద వితరణ, పల్లకీ సేవ నిర్వహించడం జరుగుతుందని ఆలయ పూజారి జంగం గంగాధర్ తెలిపారు. ఈ వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని, వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారని ఆయన తెలిపారు. శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి శుక్రవారం గుడిలో వరలక్ష్మి వ్రతం చేశారు. అందరూ ఉదయం 5 గంటలకు అభిషేకము, పంచామృతంతో అభిషేకం, పాలు, పెరుగు, పంచామృతం అభిషేకము,
పళ్ళ సేవ గాజులతో అలంకారం చేసి ఈరోజు భక్తులందరూ అర్చిస్తున్నారు. బాల్కొండ మండలం వన్నెల్బి శివార్లోని శ్రీ రామకృష్ణ తపోవనం ఆశ్రమంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ గిరిజానంద స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆశ్రమ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. మహిళలు సాంప్రదాయబద్ధంగా పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన. అంకాపూర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనుల పరిశీలన. మంత్రితో కలిసి అభివృద్ధి పనులలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్ బాల్కొండలో శ్రావణ శుక్రవారం మరియు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు. పడ్కల్ గ్రామంలో కిరాణా దుకాణంలో దొంగల బీభత్సవం. తాళం పగలగొట్టి నగదు మరియు సామాను లూటీ. వేల్పూర్ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.